అందరికీ నమస్కారం. ఇప్పుడు క్లిప్ చూపిస్తా చూడండి. ట్రేడింగ్ పేరుతో కడపకు చెందిన పాపిరెడ్డి సోమశేఖర్ రెడ్డి చేతిలో మోసపోయిన 35 కుటుంబాలు. అధిక లాభాల పేరుతో 12 కోట్ల రూపాయలు దండుకున్న సోమశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు. ఇచ్చిన డబ్బుకు తిరిగి అడిగితే బెదిరిస్తున్న వైనం. లబోదిబో అంటున్న బాధితులు. మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత తమకు న్యాయం చేయాలని కోరుతున్న బాధితులు. పెట్టుబడి పెట్టిన వారిలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా మరొకరి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన యువకుడు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య గతి అంటూ ఆవేదన. అసలు అలా ఎలా మోసపోతారు? ఎంత కష్టపడి రూపాయి కూడబెట్టింటారు. అలాంటి డబ్బుని మనకు మనం ఖర్చు పెట్టుకోవాలన్నా లేదా ఎందులో అన్నా పెట్టుబడి పెట్టాలన్నా 100 సార్లు ఆలోచిస్తాం. వాము అందులో పెడితే ఏమైపోతుందో సంపాదించిన డబ్బు మొత్తం అని. అలాంటిది ఎవరో ఏదో గ్యారంటీ అండ్ హ్యూజ్ రిటర్న్స్ ఇస్తామని చెప్తే ఏమీ ఆలోచించకుండా ఈ అమౌంట్ మొత్తం ఎత్తుకొని వాళ్ళ ముఖాన్ని పడేస్తాం. ఆ చెప్పింది ఎవరైనా సరే 100% ఫేక్. అస్సలు ఇవ్వకండి. మనీ ఈజీగా ఎప్పుడు రాదు. సింపుల్ లాజిక్ అండి. అతను అంత రిటర్న్స్ జనరేట్ చేస్తే అది గ్యారంటీ రిటర్న్స్. మీ దగ్గర అమౌంట్ ఎందుకు తీసుకుంటాడు? అది హ్యూజ్ రిటర్న్స్ ఇస్తూ బయట ఈజీగా తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ తో అమౌంట్ దొరుకుతుంది కదా. ఎందుకంటే అతనికి మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి అలా ఆశ పెట్టి తీసుకుంటాడు. అసలు మీరు కూడా తెలియని బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయకండి. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ అందులో ఉండే రిస్క్స్ అండ్ స్కిల్స్ ఏం అవసరమో తెలుసుకోండి. ఒక రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ దగ్గర ఫీజు ఇచ్చి. అంతేగాని ఎప్పుడు కూడా ఒకరిని నమ్మి మీరు సంపాదించి కూడా పెట్టిన అమౌంట్ మొత్తం తీసుకెళ్లి ఒకరికి ఇవ్వకండి. చూడండి, నాకు 7 years ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్. ఇందులో 7 years స్టాక్స్, ఓన్లీ 5 years డెరివేటివ్స్ పైన ఎక్స్పీరియన్స్ ఉంది. నేనే గ్యారంటీ ఇవ్వలేను ప్రతి మంత్ ఇంత రిటర్న్స్ గ్యారంటీ ఇస్తానని. నాకు లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్ 270% రిటర్న్స్ ఇచ్చాయి. లాస్ట్ మార్చ్ మంత్ 120% రిటర్న్స్. లాస్ట్ ఏప్రిల్ అంటే లాస్ట్ మంత్ 70% రిటర్న్స్. ఈ మంత్ ఎక్కువ రిటర్న్స్ అయినా రావచ్చు లేదా లాస్ అయినా రావచ్చు. రిటర్న్స్ అని నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో హైలైట్స్ లో ఉంటాయి. టైం టు టైం అప్డేట్ చేస్తా ఉంటాను. చూడండి, ఇక్కడ ఎంత వర్క్ అయ్యేది రిస్ట్ టు రివార్డ్ అండి. అంటే మనం అనుకున్న ప్రాఫిట్ రావడానికి ఎంత కోల్పోవాలి అనేది ముందే డిసైడ్ అవ్వాలి. దీనికి స్కిల్స్, బ్యాక్గ్రౌండ్ వర్క్ లైక్ అనాలిసిస్, కొన్ని రూల్స్ అండ్ స్ట్రాటజీస్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. ఇన్ని చేసినా గ్యారంటీ రిటర్న్స్ ఇవ్వలేము. ఎందుకంటే మార్కెట్ ఈస్ సుప్రీం. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ లాసెస్ సమ్ టైమ్స్. డైలీ ప్రాఫిట్స్ ఎవరైనా చూపిస్తారండి. మంత్లీ ప్రాఫిట్స్ చూపిమనండి లేదా ఇయర్లీ ప్రాఫిట్స్ చూపిమనండి. నావి డైలీవి అండ్ మంత్లీవి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో హైలైట్స్ లో ఉంటాయి. చూడండి, స్టాక్ మార్కెట్ లో వర్క్ అయ్యేది 3 things అండి. ఒకటి మనీ మేనేజ్మెంట్, రెండోది రిస్క్ మేనేజ్మెంట్, మూడోది సైకాలజీ. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. మీకు నచ్చితే కమెంట్ చేయండి, ఇంకో వీడియోలో చేస్తాను. ఎవరికైనా ఫీజు ఇచ్చి నేర్చుకోండి. అంతేగాని సంపాదించిన అమౌంట్ మొత్తం వాళ్ళకి ఇచ్చి పోగొట్టుకోవద్దు. ఫీజు ఇచ్చినా అమౌంట్ పోగొడుతున్నారనే డౌట్ మీకు రావచ్చు. కానీ అక్కడ మీరు ట్రేడర్కి ఇచ్చేది ఓన్లీ ఫీజు మాత్రమే. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కంట్రోల్ మొత్తం మీ చేతుల్లోనే ఉంటుంది. మీకు 1 month లో తెలియదు అతని స్కిల్స్ అండ్ లాస్ట్ రేట్స్ ఇస్తూ ఉంటే అలానే ఉంటారు. మీకే అర్థమైపోతుంది. అంటే ఆ 1 month ఫీజు పోతుంది అండ్ అమౌంట్ మీ కంట్రోల్లోనే ఉంటుంది. అండ్ మీకు గైడెన్స్ ఇచ్చే అతను ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయినా అతన్ని నమ్మి ఫస్ట్ మంతే మొత్తం అమౌంట్ ఇన్వెస్ట్ చేయొద్దండి. ఫస్ట్ మంత్ కొంచెం ఇన్వెస్ట్ చేసి అందులో ఉండే రిస్క్ తెలుసుకొని నెక్స్ట్ మంత్ నుంచి కొంచెం కొంచెం పెంచుకుంటారండి. ఆ కోర్స్ లింక్ ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది. రిజిస్టర్ కాకపోయినా పర్లేదు. సెకండ్ పేజ్ లో డిస్క్లైమర్స్, డూస్ అండ్ డోంట్స్, ఇన్స్ట్రక్షన్స్, లెర్నింగ్స్, బెనిఫిట్స్ ఉంటాయి. జస్ట్ చూడండి, ఒక వ్యూ వస్తుంది. ఈ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. ఈ ఫామ్ ఎందుకంటే నా కోర్స్ తీసుకునే పార్టిసిపెంట్ యొక్క ప్రొఫైల్స్ ఆ స్టేటస్ తెలుసుకుందామని. అప్పుడు నాకు అర్థమవుతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లో చెప్తాను. నేను రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతాను. నా క్లయింట్ గురించి అన్ని తెలుసు అండ్ నేను ఇంకా మీకు ఏం చేయాలనేది నాకు అర్థమవుతుంది. అండ్ నా కోర్స్ అండ్ నా గురించి కూడా మీకు తెలియాలి కదా. ఫీజు తీసుకుంటున్నప్పుడు అదంతా ఆ ఫామ్ సెకండ్ పేజ్ లో ఉంటుంది. అందులో ప్రతి ఒక్క సెంటెన్స్ కి కంపల్సరీ టిక్ మార్క్ ఇచ్చాను, మీరు చదవాలనే ఉద్దేశంతో. లేకపోతే అన్నిటికీ కలిపి ఒకే టిక్ మార్క్ ఇచ్చేవాని కదా. ఓకే, ఐ అండర్స్టూడ్ అండ్ యాక్సెప్టెడ్ ఆల్ ద సెంటెన్సెస్ అబౌవ్ అని చెప్పేసి. మీరు ఈ కోర్స్ తీసుకోవాలంటే ఫస్ట్ మీకు ఒక వ్యూ రావాలి. అది ఈ సెంటెన్సెస్ ద్వారా వస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఆ ఫామ్ లో మొబైల్ నెంబర్ ఇచ్చాను, కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. నేను ఫీజు కలెక్ట్ చేయడానికి కారణం ఆపర్చునిటీ కాస్ట్ అండ్ టైం అండి. ఇదే టైం నేను వేరే దాంట్లో పెడితే నాకు బిజినెసెస్ ఉన్నాయి అండ్ అది సెక్యూర్డ్ రిటర్న్ ఆర్ ఇన్కమ్ కూడా. అక్కడ కోల్పోతున్నా కాబట్టి ఇక్కడ కలెక్ట్ చేస్తున్నా ఫీజు రూపంలో. అండ్ ఈ స్టాక్ మార్కెట్ కి నేను చాలా టైం ఇన్వెస్ట్ చేస్తున్నా అండి. డే అండ్ నైట్ ఫర్ వేరియస్ థింగ్స్, మీకు బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో. అండ్ ల్యాప్టాప్ ముందరే కూర్చొని ఉంటా, పక్కకు కూడా వెళ్ళను. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఈ ఫీజు చార్జ్ చేస్తున్నా. చాలా కష్టం అండి అంతసేపు స్క్రీన్ ని చూస్తూ కూర్చోవడం. కానీ నాకు ఇన్కమ్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నా. దయచేసి నన్ను ఫ్రీగా కోర్స్ చెప్పమని అడగద్దండి. నాకు అలా ఇంట్రెస్ట్ కూడా రాదు. మీరు ఇచ్చిన రూపాయి వేరే వాళ్ళకి హెల్ప్ అయినా చేస్తాను కానీ ఫ్రీగా మటుకు చెప్పండి. థ్యాంక్ యూ. ఇంకోటండి, నేను చెప్పడం మర్చిపోయినా, నేను అకౌంట్ హ్యాండ్లింగ్స్ చేయను అండ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్స్ తీసుకోను. దయచేసి నన్ను ఎవరు అడగద్దండి. నేను ఇంతవరకు అలా ఎప్పుడు డీల్ చేయలేదు, ఫ్యూచర్ లో కూడా చేయను. బికాస్ ఐ హావ్ సమ్ ఎథిక్స్ అండ్ రూల్స్. కోర్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కాదు, 3 years బ్యాక్ నుంచే నన్ను చాలా మంది అడిగారు, అమౌంట్ ఇస్తాను, ఇన్వెస్ట్ చేసి వచ్చిన దాంట్లో హాఫ్ తీసుకుందాం, లేదా ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఇచ్చేసి మిగతా దానిపైన ఎంత వచ్చినా నువ్వే తీసుకో అని చెప్పి. కానీ నేను ఇంతవరకు అలా చేయలేదు, ఫ్యూచర్ లో కూడా చేయను. అంతెందుకు మా సొంత మేనమామే అడిగాడండి, అమౌంట్ ఇస్తాను, ఇన్వెస్ట్ చెయ్యి, వచ్చిన రిటర్న్ హాఫ్ తీసుకుందామని. మా సొంత మేనమామకే నేను చేయనని చెప్పానండి. ఎందుకు చేయనంటే అండి, అలా ఇప్పుడు వేరే వాళ్ళ అమౌంట్ నాకు రిస్క్ తీసుకోవడానికి చాలా భయం అండి. నా అమౌంట్ అయితే నేను ఎంతవరకు రిస్క్ తీసుకోవాలో నాకు తెలుసు, ఆ ధైర్యం చేస్తాను అనమాట. వేరే వాళ్ళ అమౌంట్ తో నేను అంత ధైర్యం చేయలేను. నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చేసి, అంతెందుకు మన కోర్స్ లో కూడా నేను ట్రైలింగ్ స్టాప్ లాసెస్ ఇస్తా ఉంటా. ఒక్కొక్కసారి ఆ ట్రైలింగ్ స్టాప్ లాసెస్ తగిలిపోయి ఉంటుంది. కానీ నేను మటుకు ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయనండి. రిస్ట్ టు రివార్డ్ అంటే స్టాప్ లాస్ కడే ఉన్నిస్తాను. అది ఒక టైంలో నాకు తీసుకోవాలనిపిస్తే ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకుంటాను, లేకపోతే అసలు తీసుకోను. అంటే నాకు రిస్క్ ఎంత తీసుకోవాలో నాకు అర్థమవుతుంది. అది నా ఓన్ మనీ కాబట్టి నాకు పెయిన్ తెలుస్తుంది. అదే వేరే వాళ్ళ అమౌంట్ అయితే నెగ్లిజెన్సీ ఉంటుంది, అందులో నాకు భయం ఎక్కువ. వేరే వాళ్ళ అమౌంట్ రిస్క్ చేయను. థ్యాంక్ యూ. మా మేనమామ అడిగిన ఒక రీజన్ ఉందండి. అంటే అతనికి నా గురించి తెలుసు కాబట్టి నేను ఎలాంటివన్నా ఏమో అని చెప్పి అడిగారు అనుకోండి. కానీ అతని అమౌంట్ రిస్క్ చేసేంత ధైర్యం నాకు లేదు కాబట్టి నేను తీసుకోలేదు. మీరు కూడా అండి, ఎప్పుడైనా సరే సంపాదించి కూడబెట్టిన అమౌంట్ ఒకరిని నమ్మి ఇవ్వకండి.
ఇచ్చేటప్పుడే తెలియదు కదా అతను మోసం చేసేవాడో లేదో అని. మోసం చేసినాక అర్థమవుతుంది అతను మోసగాడని చెప్పేసి. కాబట్టి అలా ఎప్పుడు చేయకండి. ఎప్పుడైనా డబ్బులు ఇచ్చేటప్పుడు నమ్మే ఇస్తాం. ఒకవేళ మోసం చేస్తారని తెలిస్తే ఎందుకు ఇస్తాం? ఇవ్వం కదా. సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఎవరికైనా ఓన్లీ ఫీజు ఇచ్చి మంచి రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ దగ్గర ట్రేడింగ్ నేర్చుకోండి. అలా చేస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది. అంతేగాని ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అతనికి ఇచ్చి మోసపోకండి. మీకు టైం లేకపోతే టైం మేనేజ్ చేసుకోండి. అలా కూడా లేదు అంటే ట్రేడింగ్ చేయకండి. మీకు అంత రిటర్న్స్ ఆ స్కిల్స్ కావాలంటే ఇంకా చేయాలి కదా. అంతేగాని మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఒకరికి ఇవ్వకండి. ఇంకోటండి, నా కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు డైలీ ట్రేడ్స్ కావాలంటే నేను ఇవ్వను. ఎందుకంటే నా ప్లాన్ పరంగా వస్తేనే అండ్ ప్రైస్ యాక్షన్ని చూసుకొని నేను ట్రేడ్స్ ఇస్తాను. అంతేగాని డైలీ కంపల్సరీగా ట్రేడ్ కావాలనే వాళ్ళు నా కోర్సులో జాయిన్ అవ్వద్దండి. నేను అలా ఇవ్వను. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ రిస్క్ పెరుగుతుందండి. అండ్ డైలీ ప్రాఫిట్స్ ఎవరైనా చూపిస్తారో మంత్లీకి ఓవరాల్ గా లాస్ లో ఉంటాం. సో నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎంత తక్కువ చేసి ఎంత మోస్ట్ ప్రాబబుల్ ట్రేడ్స్ తీసుకుంటే అంత మంచిది. అండ్ మీరు ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడగచ్చు, సరే మీ కోర్సులో మీరు చెప్పినట్టు చేస్తే మాకు గ్యారంటీ రిటర్న్స్ ఇస్తారని. నేను అలా కూడా గ్యారంటీ ఇవ్వనండి. ఎందుకంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుని అండ్ రూల్స్ కూడా ఒప్పుకోవు. నా కోర్సులో నేను ఇచ్చేది మోస్ట్ ప్రాబబుల్ ట్రేడ్సే. అందులో కూడా స్టాప్ లాస్లు తగులుతాయి, టార్గెట్లు తగులుతాయి. మార్కెట్స్ నేను చెప్పినట్టు పోదు. అలా పోయే పట్టయితే నేను ఈ పాటికి అంబానీ అయ్యేవాడిని కదా. నా ట్రేడ్స్ యొక్క రికార్డ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ హైలైట్స్ లో ఉంటాయి, చూడండి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ.